నమస్తే, నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లబ్ధి కోసం హిందూ దేవాలయాల చైర్మన్లుగా, కమిటీ మెంబర్స్గా అన్యమతస్థులను, రౌడీలను, గుండాలను, దేవాలయ ఆస్తులను దోచుకు తినే దొంగలను, హుండీలను మాయం చేసే గజ దొంగలను నియమిస్తున్నారు. ఆమోదిస్తున్న హిందూ సమాజం ఎన్నడూ గుడిమోహం చూడని వాడు, సదరు దేవాలయం సంస్కృతి సంప్రదాయాన్ని తెలియని అంధభక్తుడిని దేవాలయ కమిటీలో నియమించడం ద్వారా తరతరాల సనాతన హైందవ ధర్మానికి శాశ్వతంగా సమాధి కడుతున్నారు. దీనిపై హిందూ సమాజంలో సమగ్రమైన చర్చ సీరియస్గా జరగాలి. వీటి అన్నిటికీ తోడు అవినీతిలో కూరుకుపోయిన దేవాదాయ ధర్మాదాయ శాఖ జాగ్రత్తగా పరిశీలించాలి కదా. ప్రతి దేవాలయ కమిటీలో దళితులు ఉండాలి అనే నిబంధనను అనుసరించి ఆ సాగుతో క్రైస్తవులను కమిటీలోకి చొప్పిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. అది ఒక్కటి చాలు హైందవ ధర్మం సర్వనాశనం కావడానికి. కావున దళితులు కమిటీలో మెంబర్స్గా ఉండవచ్చు, ధర్మాదాయ శాఖలో చైర్మన్లుగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి గమనంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఆ దళితులు సనాతన ధర్మం పైన, హైందవ భక్తి విశ్వాసాలపైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని నియమించాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. జై శ్రీరామ్.